కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఘటనలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లపై సస్పెన్షన్ వేటు వేశారు. కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ, పాథాలజీ ఎల్టీ ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నాడు. కళ్యాణ్ చక్రవర్తి లీవ్ పెట్టగా దీన్ని హెచ్ఓడి రద్దు చేశారు. కళ్యాణ్ చక్రవర్తి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ లైంగిక వేధింపులతో తమకు సంబంధం లేదనగా విచారణ తర్వాత తేలుస్తామని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ బయోకెమిస్ట్రీ ఆర్ఎంసీ కాకినాడ. నేను ఇక్కడ విధుల్లో 23 జూన్ నాడు జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నా దృష్టికి ఈ విషయాలేవి నాకు తెలీదు. 8 జూలై నాడు కొంతమంది వొకేషనల్ ఎంఎల్టీ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళల్లో ఒక 2-3 మేము కళ్యాణ్ చక్రవర్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, అతను మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఏదైనా చెప్పాలంటే మా భుజాల మీద చెయ్యి వేసి తట్టి చెప్తున్నాడు, అది మాకు నచ్చటం లేదు అని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను వాళ్ళు చెప్పినందుకు వాళ్ళని అభినందించి భయపడవద్దు అని వాళ్ళకి చెప్పాను. మీరు నా దృష్టికి తీసుకొచ్చి మంచి పని చేశారు, నేను చక్రవర్తి వార్నింగ్ ఇస్తాను అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చెప్పిన విధంగానే 9th మార్నింగ్ చక్రవర్తిని పిలిపించి అతనికి చెప్పాను, సో నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాలి, ఇంకొకసారి ఇలా ప్రవర్తించకు అని చెప్తే అతను అలాగే మేడం అలాగే అని చెప్పాడు. కానీ నేను దురుద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అనే విషయం కూడా చెప్పి ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాడు. అంతవరకు నాకు తెలుసు.